హాయ్ ఎవ్రీవన్. టుడే మన టాపిక్లో అమెరికాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్ కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్ గురించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఈ ఛానల్ని రీసెంట్గా స్టార్ట్ చేశాను. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. చెలరేగిన కార్చిచ్చుతో ఇప్పటివరకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 10,000 కట్టడాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. కార్చిచ్చు కారణంగా ఆస్తి నష్టం సుమారు $150 బిలియన్, అంటే మన కరెన్సీలో 12 లక్షల కోట్లకు పెరగవచ్చని అగ్గివేద సంస్థ అంచనా వేసింది. 3.6 లక్షల మంది తమ ఇళ్లను ఖాళీ చేశారు. పాలిసేడ్స్ ప్రాంతంలో వేల ఎకరాల్లో మంటలు విధ్వంసం సృష్టించాయి. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక దళాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. లాస్ ఏంజల్స్లోని కార్యాలయాలు, పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పరిస్థితి తీవ్రత నేపథ్యంలో అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్లు తమ విదేశీ పర్యటనల్ని రద్దు చేసుకున్నారు. ఈ విపత్కర పరిస్థితిలో అమెరికాకు సాయం అందించేందుకు సిద్ధమని కెనడా ప్రకటించింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన బన్నీ కుందేలు బొమ్మల మ్యూజియం ఈ కార్చిచ్చులో పూర్తిగా దగ్ధమైంది. ఇక్కడ దాదాపు 46,000 కుందేల రూపంలో ఉన్న వస్తువులు మంటల్లో కాలిపోయాయి. ఒకప్పుడు సంపత్తో తొలతూగిన లాస్ ఏంజల్స్ నేడు మరుభూమిని తలపిస్తుంది. ఇక్కడ ఎగసిపడుతున్న పొగమంటలు అంతరిక్షంలోని ఉపగ్రహాలకు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎటు చూసినా పూర్తిగా కాలిపోయి బూడిదగా మారిన గృహాలు దర్శనమిస్తున్నాయి. మరోవైపు ధనవంతులు, హాలీవుడ్ స్టార్లు వదిలేసి వెళ్ళిపోయిన ఇళ్లలో విలువైన వస్తువులను దొంగలు దోచుకుంటున్నారు. తాజాగా అక్కడ పోలీసు విభాగం 20 మందిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. అమెరికా బీమా రంగం కూడా ఈ కార్చిచ్చు దెబ్బకు కుదేలయ్యే పరిస్థితి నెలకొంది. JP Morgan మార్నింగ్ స్టార్ అంచనాల ప్రకారం $20 బిలియన్ వరకు బీమా సంస్థలకు నష్టం రావచ్చని పేర్కొంది. కాలిఫోర్నియాలోని అతిపెద్ద బీమా సంస్థ స్టేట్ ఫార్మ్ కొన్ని నెలల కిందటే పాలిసాడ్స్లోని కొన్ని ప్రాంతాల్లోని ఇళ్లకు కార్చిచ్చు ముప్పు ఉందని గ్రహించి పాలసీలు ఇవ్వడం మానేసింది. మరోవైపు దక్షిణ కాలిఫోర్నియాలో కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లో 6 నెలల పాటు ప్రభుత్వం ఖర్చులు భరిస్తుందని అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. శిథిలాల తొలగింపు వంటి చర్యల్లో సాయం చేస్తామన్నారు.